శ్రీను, నిజంగా నువ్వు నాకు ఫ్రెండ్వే కదా? అవును. అదేంటి అర్చన అలా కొత్తగా మాట్లాడుతున్నావు? కానీ నువ్వు నాకు ఫ్రెండ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. నా మనసు నిన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయట్లేదు తెలుసా? ఎవరో అమృత ఫోటోని తిప్పి పెట్టారు శర్వాణి. మనకి తెలిసిన వాళ్ళెవరో ఇలా చేసుంటారు రేణు. ఎందుకైనా మంచిది ఇలాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని వాళ్ళెవరో కనుక్కోవడానికి ట్రై చేయి. సరే శర్వాణి. అమృత ఫోటోని ఈ ఇంట్లో ఎవరో ఎందుకు తిప్పి పెడతారు శర్వాణి? నీ పోలీస్ బ్రెయిన్ కి అన్ని అనుమానాలే. రేణుకక్కే గంటకోసారి ఆ ఫోటోని తుడుస్తూ పొరపాటును తిప్పి పెట్టుంటుంది. అవును శర్వాణి, వైజయంత్ అన్నది కూడా నిజమనిపిస్తోంది. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అర్చన గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ నేను చెప్పబోయేది మీరెంతవరకు అర్థం చేసుకోగలరో నేను చెప్పలేను. పర్వాలేదు డాక్టర్, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు చెప్పేది నాకెంత కష్టమైనా నేను చేస్తాను. ఓకే అర్చన గారు, మన మెదడు బలమైన గాయానికి గాని షాక్ గాని గురైనప్పుడు గతంలో తను కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తం లాస్ అయిపోతుంది. మీకు ఇప్పుడు అదే జరిగిందని నేను నమ్ముతాను. సో మళ్లీ మీ గతం మీకు గుర్తు రావాలంటే మీ మెదడు షాక్ గురవ్వాలి. ఒకవేళ అలా జరిగినా మళ్లీ మీ గతం మీకు గుర్తుకొస్తుందని గ్యారెంటీగా చెప్పలేం. రావచ్చు, రాకపోవచ్చు. అందుకే మీ బ్రెయిన్కి స్టెప్ బై స్టెప్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే స్లోగా యాక్టివ్ కావచ్చు. కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి మీరు. పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇస్తూ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తట్టుకునే స్ట్రెంగ్త్ మీకు అవసరం. అందుకు మెంటల్గా, ఫిజికల్గా ముందు మీరు రెడీ అవ్వాలి. దానికి మీరు రెడీ అంటే రెడీ డాక్టర్. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మధ్యలో ఆపినా పెద్ద ప్రమాదం. మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఫస్ట్ స్టేజిలో ఎలా ఉన్నారో చివరి వరకు అదే కాన్ఫిడెన్స్తో ఉండాలి. నార్మల్గా ఏ శరీరం తట్టుకోలేని పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే షాక్ ఇస్తాం. చచ్చిపోతే బాగుండు అన్నంత బాధ మీ శరీరానికుంటుంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు చాలా నీరసంగా తయారవుతారు. ఒకవేళ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయినా ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తే సెంట్రో ఇండికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్తో రివర్స్ కాన్సిక్వెన్సెస్ ఎదురై మీరు సింకింగ్ స్టేజ్కి వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు శాశ్వత కోమాలోకి వెళ్లొచ్చు, డెత్ జోన్ కన్నా వెళ్లొచ్చు. మీరు ఓకే అంటే ఈరోజే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. మొత్తం 3 సిట్టింగ్స్ ఉంటాయి. అంటే దీంతో పాటు ఇంకో 2 టైమ్స్ అలా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
ఆలోచిస్తూ కూర్చుంటే మనిషి అక్కడే ఆగిపోతాడు. పని చేస్తూ పోతుంటేనే మనిషి ముందుకు పోగలుగుతాడు. ఏమిటి అర్చన గారు, మీరేదో డీప్గా ఆలోచిస్తున్నట్లున్నారు? అవును డాక్టర్, ఎలాగైనా నేను మర్చిపోయిన నా గతాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను ఏం చేస్తున్నా, ఎవరేం మాట్లాడుతున్నా నా కళ్ళకంతా కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజన్తో బ్రతకడం క్షణక్షణం ఒక నరకం డాక్టర్. గతంలో నేనేంటో, ఎలా ఉండేదాన్నో, ఎలా ఆలోచించేదాన్నో మొత్తం నా గురించి నేను తెలుసుకోవాలి. ఎవరో చెప్పేది విని అదే నేనని నమ్మి నేనలా జీవించలేను డాక్టర్. నా శరీరాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా కోసేయండి. ఎలాంటి షాక్లు ఇస్తారో ఇవ్వండి. ఎంత బాధైనా భరిస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను. ఎస్ అర్చన గారు, ఈ కాన్ఫిడెన్స్ మీలో చివరి వరకు ఉంటే చాలు. మిగతావన్నీ మీకు గుర్తొచ్చేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఆర్ యు రెడీ ఫర్ ట్రీట్మెంట్? రెడీ డాక్టర్. ఐ విల్ కాల్ యూ. ప్లీజ్ వెయిట్. ఆర్ యూ కంఫర్టబుల్? ట్రీట్మెంట్కి మీరు రెడీయేనా?
ఏంటి ప్లాస్టిక్ సర్జరీ చేసి పారేయాలా? ఏంటండి అసలేమనుకుంటున్నారు మీరు? ప్లాస్టిక్ సర్జరీ అంటే ఐ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ అనుకుంటున్నారా? సినిమాలు సీరియల్స్ చూసి చాలా తేలికనుకుంటున్నారు. సరేనయ్యా, కష్టమే. అయితే మాత్రం అది మాత్రం ఆపరేషన్ కాదా? అరే అదేంటండి అలా అంటారు? ఏదో ఇంకోటి ముఖం తీసుకొచ్చి వీడికి పెట్టడమో, ఏదో మాస్క్ తీసుకొచ్చి విఠలాచార్య సినిమాలాగా అతికించడం కాదండి ప్లాస్టిక్ సర్జరీ అంటే. దానికి కొన్ని నామ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎవరికైతే సర్జరీ చేస్తున్నామో ఆ పేషెంట్ శాశ్వతంగా తన రూపాన్ని, పాత ఐడెంటిటీని కోల్పోతాడు. తనని తాను శాశ్వతంగా చూసుకోలేడు. అందుకు ఆ పేషెంట్ యాక్సెప్టెన్స్ కావాలి. అది వాడి బాబుగా వాడి తరపున నేను ఇస్తున్నాను. చాలా. ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి ఒక మోడల్ ఫేస్, ఓ స్ట్రక్చర్, ఓ గ్రాఫ్, ఓ డ్రాఫ్టింగ్ అవసరమండి. చూసుకో, ఇదిగో ఇంతమంది నన్ను చూసుకో, ఏదో ఒక పోలిక రాని. మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మీ అబ్బాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి అతని ఫేస్ మెజర్మెంట్స్ ఇంకో వ్యక్తి, అదే ఏ వ్యక్తినైతే మోడల్గా తీసుకుంటున్నామో ఆ ఫేస్ మెజర్మెంట్స్కి సరిపోవాలి. ఫేషియల్ బోన్ స్ట్రక్చర్, ఐ మెజర్మెంట్స్, యూనిఫామ్ స్కిన్ టోన్, ఇన్ని కలవాలండి. ఆ గోలంతా మాకెందుకయ్యా? మాకేమైనా అర్థమవుతుందా పాడా? అదంతా సులభం కాదండి. నా ఫేస్ అతనికి డ్రాఫ్టింగ్ చేయగలమా? ఇంపాసిబుల్. కన్న తండ్రిది మీ చేయగలమా? నో. అతనిది 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 ఎవరిది? అతని ఫేస్ సెట్ కావచ్చు. మరికే చేసేయి. ఏంటి చేసేది? మీరు అతని ఫేస్ తీసేసుకుంటున్నారు. రేపు అతనికి తెలిసి మీ మీద కేసు వేస్తే మీరు, నేను అందరం లోపలికి పోతాం. చూడు డాక్టర్, మాకు కావాల్సింది మాకు గాని మా సర్కిల్లో గాని ఎవ్వరికీ సంబంధం లేని ఒక ఫేస్. అది ఎవరిదైనా పర్వాలేదు. అందంగా ఉండాలి, ఎవరు గుర్తుపట్టలేనట్టుగా ఉండాలి. అది సెట్ అవుతుందంటున్నావు కదా, సెట్ చేసేయి. ఆ కుర్రాడి గురించి అంటావా? అది నేను సెట్ చేస్తాను, సరేనా? అది కాదండి. ఏది కాదు? నువ్వింకేం మాట్లాడకుండా నేను చెప్పినట్లు చెయ్యి. ముందా కుర్రాడి మెజర్మెంట్స్ తీసుకో. సరే, మీ ఇష్టం. ఓకే, ఆ కుర్రాడి మెజర్మెంట్స్ మ్యాచ్ అయ్యాయి. అతన్ని మోడల్గా తీసుకుని డ్రాఫ్టింగ్ నేను చేస్తాను. కానీ ఆ కుర్రాడి విషయం మీరే చూసుకోవాలి. ఆ విషయం నాకు వదిలి నా కొడుకు సంగతి నువ్వు చూడు. మిగిలిన నాటకం నేను నడిపిస్తాను. ఊరుకో అమ్మా, ఏడవకు. నా బుజ్జి తల్లు కదూ, వచ్చేస్తున్నాను. ఊరుకో అమృత, ఊరుకో, వస్తున్నాను కదా. అమృత ఊరుకో అమ్మా, ఊరుకో నాన్న, ఏడవకమ్మా, ఏడవకు.
అమృత ఊరుకో. ఏడోకమ్మా, ఏడోకు. ఇవి కట్ చేసి వచ్చేస్తానుండు. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి, చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి. అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా, బువ్వ పెట్టి బుజ్జగించే నాలనెంతో తీయనా. మనసు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన. మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన. ఎంతైనా నేను జైల్లో ఉన్న ముద్దాయి భార్యను. అమృత నందినీలు ఆయన కూతుళ్ళు. అందుకే చెప్పు కూడా తినడం అలవాటైపోయింది మాకు.